ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లగా ఏమన్నా తాగుదామా అనిపిస్తుంది. వేడి అయితే కాఫీలు టీలు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. వీడప్పుడు కాఫీలు టీలు ఎంత ఇంట్రెస్ట్గా తాగుతామో ఇలాంటప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. వీటికి బదులుగా ఏదైనా చల్లగా చక్కగా ఏదైనా జ్యూస్ లాంటివి తాగుదామా అనిపిస్తుంది. అవి మనం ఇంట్లోనే ఎంతో హెల్తీగా చేసుకున్నాం అనుకోండి, ఈ ఎండాకాలం కాఫీ టీలు మానేసి చక్కగా ఇలా జ్యూసులు చేసుకొని తాగొచ్చు. దానికి ఇంకా హెల్తీగా ఇంకేమేమో కలుపుకొని ఎంత బాగా చేసుకోవచ్చు అనేది ఈరోజు నేను చూపించబోతున్నాను. 2 రకాలు చూడండి. దీనికి డ్రై ఫ్రూట్స్ కొంచెం నానబెట్టుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే దీనిలో ఖర్జూరం. అంటే దీనిలో షుగర్లు ఏమీ వేయట్లేదండి. షుగర్ లేకుండా చాలా హెల్తీగా చేస్తున్నాను అనమాట. చూడండి, కిస్మిస్లు, అంజీరా, అలాగే ఇవి ఖర్జూరాలు. వీటితోనే స్వీట్నెస్ అనమాట. మనం ఇంకా వేరే స్వీట్ ఏమీ ఎక్కర్లేదు, అసలు షుగర్ ఎక్కర్లేదు. షుగర్ లేకుండా కూడా చాలా చక్కగా, చాలా టేస్టీగా, చాలా హెల్తీగా చేసుకునే జ్యూస్ అనమాట. ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, ఇవన్నీ నానబెట్టుకోవాలి ముందుగా, కొంచెం 1 గంట ముందుగా నానబెట్టుకుంటే మంచిదనమాట. ఇప్పుడు కర్బూజాతో చేస్తున్నాను. కర్బూజా హెల్త్కి కూడా చాలా మంచిది. అందులో ఈ సమ్మర్లో, ఇప్పుడు సీజన్ కూడా కదా, ఈ సమ్మర్లో ఇంకా చాలా చాలా హెల్తీ ఇది. వీటిని లోపల ఇత్తనాలన్నీ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. దీనిలో ఇప్పుడు నానబెట్టుకున్నవి ఉన్నాయి కదా, జీడిపప్పు, బాదం పప్పు, అలాగే ఈ ఖర్జూరాలు, ఇవన్నీ, అలాగే వీటితో పాటు కొన్ని సీడ్స్ కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా నానబెట్టుకున్నాను అనమాట. సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇవి కూడా వేస్తున్నాను. ఇంకా హెల్తీ అనమాట. ఇవి కూడా వేసేసుకొని ఇక కొంచెం వాల్నట్స్, ఈ మొత్తం వేసేసుకుంటే ఇంకా, అంటే మీ ఇష్టం అనమాట. ఇందులో ఇన్ని వేసుకోవాలని లేకపోయినా ఇందులో కొన్నైనా వేసుకొని మీరు చేసుకోవచ్చు, ఏమున్నాయో అంతవరకే. కాకపోతే స్వీట్నెస్ కోసం ఖర్జూరాలు, కొంచెం కిస్మిస్లు వేసుకుంటున్నాను. ఈ అంజీరా కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, మీకు అది ఆప్షనల్ అనమాట. చూడండి, కిస్మిస్లు, ఖర్జూరాలు వేసేసరికి స్వీట్నెస్ బాగా వస్తుంది. ఇంక మీరు షుగర్ వేసుకునే అవసరమే ఉండదు. ఇవన్నీ వేసేసుకొని చక్కగా మిక్సీలో కొంచెం నీళ్లు, మనం ఎంత కన్సిస్టెన్సీ కావాలో నీళ్లు పోసుకొని మిక్సీ వేసుకుంటే ఇవే ఇంకా చూడండి పాలులాగా చక్కగా, మనకు వేరే పాలు కూడా పోయక్కర్లేదు. ఎంత బాగా వస్తుందో చూడండి, చక్కగా చిక్కగాను వచ్చింది. మనం ఇంకా పలచగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళు కలుపుకోవచ్చు. దీనిలో మళ్ళీ పైన కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కర్బూజా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం మిక్సీలో వేసుకొని కొంచెం పొడి పొడిగా చేసుకొని దీని మీద వేసుకున్నారనుకోండి, అది చూసారా, ఆ నానబెట్టుకున్న వాటినే కొంచెం మిక్సీకి కూడా వేసుకున్నాను అనమాట. ఇవి కూడా వేసుకుంటే తాగుతున్నప్పుడు అవి నోటికి తగులుతా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇవి తాగేటంటే మళ్ళీ బయట కూల్ డ్రింక్లు, బయట జ్యూసుల జోలికి ఎవ్వరూ పోరు. రోజు ఇలా ఏదో ఒక రకం ఇలా చేసుకుంటూ ఉన్నారనుకోండి, అంతా హెల్తీనే కదా. చక్కగా హెల్తీగా మనం ఇలా చేసి పెడితే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలేంటి, మనకు కూడా అండి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మంచి జ్యూసులు తాగినట్లుంటుంది. కావాలంటే వీటిని మీరు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు. పిల్లలు చల్లగా అడిగారనుకోండి, కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వండి, పర్వాలేదు. ఎండాకాలం కాబట్టి కొంచెం పర్వాలేదు. ఇలా తాగితే ఆరోగ్యం ఎంత బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది కదా. వీటితో పాటు రోజు కొంచెం మజ్జిగ కూడా తాగండి. ఉట్టి జ్యూస్లే కాకుండా మజ్జిగ చాలా మంచిది. చూసారా, నేను ముందుగా కొంచెం మజ్జిగ కూడా చేసి చూపిస్తున్నాను. ఏంటి మాకు తెలియదా మజ్జిగ చేసుకోవటం అనుకోకండి. ఎందుకంటే మామూలుగా మజ్జిగ తాగితే పిల్లలు అంత ఇంట్రెస్ట్గా తాగరు. వాటిలో కొన్ని మనం యాడ్ చేసేసుకుంటే మజ్జిగ మనం అడిగినా కూడా రోజు వాళ్ళంతా వాళ్ళే అడిగి తాగుతూ ఉంటారనమాట. చూసారా, మజ్జిగ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే కాసేపు బయటే ఉంచారనుకోండి, అందులో ప్రోబయోటిక్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. దీనిలో కొంచెం అల్లం నేను నలగ కొట్టుకొని ఆ రసం పిండుకుంటున్నాను. మీరు కావాలంటే గుడ్డలో పిండేసేసుకోండి. నేను ఊరికే చేత్తోనే ఊరికి నలగొట్టి దానిలో కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నాను. వాళ్ళకి మంచి ఫ్లేవరు, మంచి సమ్మర్లో ఇవన్నీ కూడా మంచియే కదా. చూడండి, నిమ్మకాయ ఒకటి పిండుకుంటున్నాను. నిమ్మకాయ కూడా అంటే మొత్తంలో పిండుతున్నాను. దీన్ని అందరూ ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం పలచగా చేసుకొని అందరం తాగొచ్చు. ఇది 2-3 వచ్చేలాగా నేను చేస్తున్నాను అనమాట. దీనిలో సాల్ట్, మజ్జిగలో కొంచెం సాల్ట్, బీపీ అయి ఉన్న వాళ్ళు సాల్ట్ అవాయిడ్ చేయండి. లేని వాళ్ళు కొంచెం సాల్ట్ వేసుకొని తాగొచ్చు, సమ్మర్ కాబట్టి పర్వాలేదు. దీనిలో ఇదేంటో తెలుసా, జీలకర్ర పౌడర్. ఈ జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. చూడండి, జీలకర్ర పొడి ఇది కూడా వేసేసుకొని కలిపేసుకొని, ఇంకొకటి ఉంది చూడండి, అది ఏంటనుకోండి, ఇవి ఫిల్టర్ చేసుకోండి. పిల్లలకి నలకలు తగిలితే తాగరు కదా, వీటిని ఫిల్టర్ చేసి ఇచ్చారనుకోండి, మనమైతే డైరెక్ట్గా అలాగే తాగేసేసేయచ్చు. చూసారా, ఇవి పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తాగుతారు, రోజు కావాలని కూడా అడుగుతారు. ఇప్పుడు దీనిలో ఇంకొకటి ముఖ్యమైనది కలుపుతానని చెప్పాను కదా,
చూడండి దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇగో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే కొత్తిమీర కొంచెం నలగొట్టుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా తాగలిగిన వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. ఇంకోటి ముఖ్యమైనది ఏంటా అనుకుంటున్నారా? చూడండి సబ్జా గింజలు లేదంటే చియా సీడ్స్ ఒక గంట ముందు నానబెట్టేసుకొని వీటిని కూడా వేసుకున్నారనుకోండి, ఈ సమ్మర్లో చాలా చలవ, ఇవి చాలా చాలా మంచిది కూడా, హెల్త్కి కూడా. చూడండి ఇలా వేసేసుకుని ఇలా ఇచ్చారంటే ఇది ఒక డ్రింక్ ఎంత బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం చల్లగా ఇచ్చారనుకోండి ఇంకా ఇష్టంగా తాగుతారనమాట. అలా చల్లగా చక్కగా చాలా హెల్తీగా ఎంతో బాగుంటుంది. ఎలా ఉన్నాయండి 2 రకాలు జ్యూస్ నచ్చినాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.